ఏంటమ్మా ఇది చిరత తుడుస్తున్నావు? ఏమిటమ్మా కొంచెం కూడా చెదరించుకోకుండా పేడను కడిగేశావు? ఎవరు నువ్వు? మాట్లాడవేంటమ్మా, ఎవరు నువ్వు? అయ్యగారు చూసారే. నువ్వెవరో అయ్యగారు, నా ఫ్రెండే. తనకమ్మా నాన్న ఎవరూ లేరు, భర్త మాత్రమే ఉన్నారు. ఆయన అర్జెంటుగా ఫారెన్ వెళ్ళారు. తనతో ఎవరూ లేరు, అందుకే కొన్ని రోజులు నాతో ఉంటుందని. ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి పని చేసిందంటే చాలా మంచి పిల్ల. నీతో పాటే ఉండని, నీకు తోడుగా ఉంటుంది. సరే అయ్యగారు. హలో, అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పావు. సరే సరే సరే, అలాగే. గంగా, అయ్యగారు, నీ ఫ్రెండ్ మంచి పిల్లనే అనుకున్నాను. చాలా అదృష్టవంతురాలమ్మా. తనొచ్చిన వేళ విశేషం, మన అరుణ్కి వీసా వచ్చింది. రేపే వాడు మలేషియా వెళ్తున్నాడు. ఎక్కడ వాడి ప్రయాణం ఆలస్యం అవుతుందోనని నేను చాలా దిగులు పడ్డాను. ఇప్పుడు మంచి వార్త తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి అరుణ్కి చెప్తాను. సరే అయ్యగారు. మావయ్య గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ ఆయన గారి కోడలని చెప్పుకోలేకపోవడమే కష్టంగా ఉంది. నాకు ఆయన దగ్గర మంచి పేరు వస్తే చాలు. కానీ నేను వచ్చిన వేళ బిజినెస్ లో నష్టం వచ్చిందని తెలియక నేను అదృష్టవంతురాలని పొగిడారు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే, దానికి మీరేం చేస్తారు? అదొదిలేయండి. చిన్నయ్య గారికి వీసా కొంచెం లేటుగా దొరికితే బాగుండేదేమో. ఏ, మళ్ళీ మెయిన్ ఆఫ్ చేస్తే నువ్వు కొవ్వొత్తులు వెలిగించడానికా? ఆయన వెళ్ళి బిజినెస్ లో సాధించి రావాలి, అదే ఇప్పుడు ముఖ్యం. అయ్యగారు ఏం సాధించినా దాని వెనుకుండేది మీరేనని నాకు తెలిసిపోయింది. నేను వస్తాను. రేపే వెళ్ళక తప్పదా? ఏమిట్రా ఇది? నువ్వు అక్కడికి వెళ్ళి మన కంపెనీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావు అనుకుంటే వెళ్ళక తప్పదా అని ఇష్టం లేనట్టు అడుగుతున్నావు? తప్పకుండా మీ నమ్మకాన్ని కాపాడుతానన్న, కానీ వెంటనే వెళ్ళాలనుకుంటేనే అదోలా ఉంది. వెళ్ళేంత వరకు అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లోకి దిగావంటే ఇక్కడున్నవన్నీ మర్చిపోతాం. నీ మనసంతా దాని మీదే ఉంటుంది. అది నిజమే నాన్న, అయినా ఒక వారం రోజుల తర్వాత వెళ్తాను. ఏమిటరుణ్ ఇది? బిజినెస్ ఉన్న పరిస్థితి తెలుసు కూడా వారం తర్వాత వెళ్తానంటావేంటి? ఏం లేదు నాన్న, తీసుకోండి. నేను ఇదిగో. అంటే నాన్న, ఎందుకో తెలీదు, కొద్ది రోజుల తర్వాత వెళ్దామని అనిపిస్తోంది. ఏమిటరుణ్, ఏదో కొత్తగా పెళ్ళైన వాడు భార్యను వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. కాఫీ చాలా బాగుందమ్మా. ఇది నేను పెట్టలేదయ్యా, నా ఫ్రెండ్ పెట్టింది. ఫ్రెండా? నాకు తెలిసినమ్మాయే, బాగా తెలుసు నాకు. మంచి పిల్లరా, గంగకు ఫ్రెండ్. అమ్మా, వీడు మా అబ్బాయమ్మా, అరుణ్. ఇప్పుడేగా వీడిని చూస్తున్నావు. రై, ఆ అమ్మాయి గంగని కలిసి వెళ్ళిపోతానని చెప్పింది. నేనే కొద్ది రోజులు ఇక్కడే ఉండి వెళ్ళామ్మా అని చెప్పాను. ఏమంటావు? మీరు చెప్తే ఓకేనన్నా, కానీ ఇంటికొచ్చిన గెస్ట్తో పనిచేస్తామా? కరెక్టే గంగా. అయ్యగారు, గెస్ట్ గా వచ్చిన పిల్ల చేత ఎందుకమ్మా పని చేస్తున్నావు? అది ఇందులో ఏముందయ్యా, ఇది కూడా నా ఇల్లే అనుకుని చేస్తున్నాను. అమ్మా, నువ్వు ఇంట్లో పని చేసినా సరే చేయకపోయినా సరే
అప్పుడప్పుడు నాకు కాఫీ మాత్రం ఇస్తూ ఉండు. సరేనయ్యా. ఎందుకంటే నువ్వు పెట్టిన కాఫీ సూపర్ గా ఉందమ్మా. బాగుందమ్మా, అది కూడా ఇవ్వు. ఆ, ఇది అమ్మగారికి. మీకు ఆల్రెడీ షుగర్ ఎక్కువగా ఉంది. ఓ ఆ, అరుణ్, ఆ. కొంచెం ఉండు, వస్తాను. చక్కెర కొంచెం తక్కువగా ఉంది. ఎవరైనా చూస్తారండి. ఏయ్, మా నాన్నగారికి కూడా నువ్వు బాగా నచ్చేసావు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతోంది. ఆ, కానీ నా దగ్గర నువ్వు మంచిగా నడుచుకోవడం లేదు. ఏమిటి మీరనేది? ఏకాంతంగా ఉన్నావు, ఏమీ చేయనివ్వడం లేదే. మీరు ఊరికే ఉండలేరా? ఊరికే ఎలా ఉండమంటావు? రేపు ఫారిన్ వెళ్ళిపోతాను. నీ గుర్తుగా నాకేమైనా ఇవ్వాలి కదా. ఇచ్చేయ్. ఇచ్చేయ్. ఏయ్, గంగొస్తోంది, నేను తర్వాత వస్తాను. చక్కెర చాలేదు, అందుకే వేసుకొని వచ్చాను. నిక్షేపంగా వేసుకొని చిన్నయ్య గారు, ఇది మీ ఇంటి చక్కెర. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మాధవయ్య, అయ్యా. అన్ని కారులో పెట్టావు కదా? పెట్టానయ్యా. అడ్వకేట్ కి ఫోన్ చేసి చెప్పావా? చెప్పానయ్యా. వకీల్ గారు ఆఫీసులో కాచుకొని ఉన్నారంటయ్యా. అరుణ్, నానా, నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళొస్తాను. అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నారా? ఎందుకు ఇప్పుడు? ఏమిటి అలా అడుగుతున్నావు? ఈ రాత్రికి నువ్వు మలేషియా వెళ్తున్నావు కదా, అక్కడ మన కంపెనీ ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా. అవన్నీ నువ్వు సాల్వ్ చేయాలంటే నీకు రైట్స్ ఉండాలి. అందుకే అడ్వకేట్ ని కలిసి నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. వస్తాను, రా వెళ్తా.